భద్రాచలం గ్రామ పంచాయతీని 3 పంచాయతీలుగా చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. గవర్నర్ గారికి పంపించింది. గవర్నర్ గారు రిజెక్ట్ చేశారు. మళ్ళీ రెండోసారి కూడా తీర్మానం చేసి మరి గవర్నర్ గారి దగ్గరికి పంపడం అనేది జరిగింది. భద్రాచలం 3 పంచాయతీలుగా చేస్తే భద్రాచలం మొత్తం ప్రజానీకానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, అభ్యుదయవాదులు కానివ్వండి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే భద్రాచలం 3 పంచాయతీలు వాళ్ళు చెప్పినటువంటి విభజన ప్రకారం ఒక భాగం అంతా దేవాలయం, బస్ స్టాండు, మిగతా వ్యాపార సంస్థలు ఉన్నటువంటి ఒక భాగం అంతా ఒక పంచాయతీలోకి పోతుంది. మిగతా మారుమూల కాలనీలు ఉన్నటువంటి భాగాలు 2 భాగాలుగా వేరు పంచాయతీలు అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆదాయ వనరు మొత్తం తగ్గిపోయి మిగతా ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భద్రాచలం అనేది ఒకే పంచాయతీగా ఉండాలి అనేది ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఈ భద్రాచలం పంచాయతీని ఒకే పంచాయతీగా ఉంచుతామని చెప్పేసి గత ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు పదే చెప్పున్నారు. కాబట్టి ఖచ్చితంగా భద్రాచలాన్ని ఒకే పంచాయతీగా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం.